హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు క్రెడిట్ కార్డ్ నుండి అతి తక్కువ ఇంట్రెస్ట్కి అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ యాప్ నేను 8 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా. అండ్ ఈ చిన్న ట్రిక్ యూస్ చేస్తే మీకు కార్డ్లో 100 రూపీస్కి 20 పైసా మాత్రమే ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ ట్రిక్ తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. నేను చెప్పబోయే యాప్ నేమ్ ఈజ్ మై డీల్. ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ని అయితే క్లిక్ చేయండి. మీకు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో ఈజ్ మై డీల్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఈ యాప్కి పర్మిషన్స్ అయితే అలో చేసి తర్వాత పేజ్లో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంటర్ చేసి డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని అయితే క్లిక్ చేయండి. సో మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ వెరిఫై అయిన తర్వాత మీరు యాప్కి పిన్ అయితే సెట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన 4 డిజిట్స్ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ మీరు సెట్ చేసుకున్న పిన్ రీఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీరు యాప్కి లాగిన్ అవ్వడానికి పెట్టుకున్న యాప్ లాక్ అయితే సెట్ అవుతుంది. అండ్ మీకు యాప్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో యాప్ హోమ్ పేజ్ డౌన్లో మోర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ స్టార్టింగ్లో కంప్లీట్ యువర్ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు కేవైసీ కంప్లీట్ చేయకపోతే మీ క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ అయితే విత్డ్రా చేయలేరు. సో కంప్లీట్ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్లో 2 కేవైసీ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మినీ కేవైసీ అండ్ ఫుల్ కేవైసీ. ఫుల్ కేవైసీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మినీ కేవైసీకి మీ పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. బట్ ఫుల్ కేవైసీకి బోత్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ రెండూ ఉండాలి. అండ్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవి ఉండాలి. అప్పుడే మీకు ఫుల్ కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ పాన్ నెంబర్ అండ్ మీ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి డౌన్లో సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు మినీ కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఫుల్ కేవైసీ కంప్లీట్ చేయడానికి కంప్లీట్ యువర్ ఫుల్ కేవైసీ దగ్గర క్లిక్ హియర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా యాక్సెప్ట్ చేసి డౌన్లో వెరిఫై నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్ నెంబర్కి రిసీవ్ అయిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై నౌ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీ ఫుల్ కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ డౌన్లో స్టార్ట్ ట్రాన్సాక్టింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఈజ్ మై డీల్ యాప్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈజ్ మై డీల్ యాప్లో రిజిస్టర్ అవ్వి కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నా. ఫస్ట్ మీరు ఈజ్ మై డీల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ హోమ్ పేజ్లో పే బిల్స్ సెక్షన్లో పే వయా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో వీ హ్యావ్ అప్డేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని సెలెక్ట్ చేసి డౌన్లో ఎస్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో చూస్ బెనిఫిషియరీ డీటెయిల్స్ దగ్గర మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఎంటర్ యూపీఐ. వీటిలో బ్యాంక్ అకౌంట్ని క్లిక్ చేస్తే మీకు ఒకసారి ఎక్కువ అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ యూపీఐ అయితే పర్ ట్రాన్సాక్షన్కి 5000 రూపీస్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలరు. సో ఈ 2 ఆప్షన్స్లో ఎంటర్ బ్యాంక్ అకౌంట్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ పేమెంట్ పర్పస్లో మీకు 8 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ట్యూషన్ ఫీజ్ ఆర్ స్కూల్ ఫీజ్, ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ 2 ఆప్షన్స్లో మీరు ఎట్ ఏ టైం 75,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు అమౌంట్ అబోవ్ 50,000 విత్డ్రా చేద్దాం అనుకుంటే మీరు ఎవరి అకౌంట్ ఇచ్చారో వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో నేను మీకు ప్రాసెస్ చెప్పడానికి మాత్రమే అమౌంట్ దగ్గర 100 రూపీస్ అయితే ఎంటర్ చేశాను. అండ్ డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు 3 ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. క్విక్ ట్రాన్స్ఫర్,
ఈ ట్రాన్స్ఫర్ మీకు ఓన్లీ 11 PM టు 5 AM వరకే ఎనేబుల్ అవి ఉంటుంది. అండ్ మీకు వితిన్ 3 అవర్స్లోనే అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ 1.5% ప్లస్ GST అయితే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ లీజీ ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్లో మీ అమౌంట్ నెక్స్ట్ బిజినెస్ డేలోనే మీకు అమౌంట్ అయితే మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ 1.2% ప్లస్ GST అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ స్లో ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్లో మీ అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి 2 బిజినెస్ డేస్ అయితే టైం తీసుకుంటుంది. అండ్ మీకు ఇంట్రెస్ట్ 1% ప్లస్ GST అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ యాప్లో ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఓన్లీ స్లో ట్రాన్స్ఫర్ మాత్రమే ఎనేబుల్ అయింది. అండ్ లేజీ ట్రాన్స్ఫర్ కూడా నెక్స్ట్ బిజినెస్ డే నుంచి యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఈ 3 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు డౌన్లో పేమెంట్ ఆప్షన్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ని అయితే క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డ్ తప్ప మీరు ప్రీపెయిడ్ కార్డ్ ఆర్ వ్యాలెట్ ఏది సెలెక్ట్ చేసినా ₹3 ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వన్స్ క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ ఫీజు ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. అండ్ పే ఆప్షన్ దగ్గర కూడా మీకు టోటల్ అమౌంట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ పే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి పే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు క్రెడిట్ కార్డ్కి రిసీవ్ అయిన OTP ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. సో మీకు వితిన్ 2 బిజినెస్ డేస్లోనే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. బట్ మీరు ఈ యాప్లో బ్యాంక్ అకౌంట్కే కాకుండా UPIDకి కూడా అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ నుండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సేమ్ ప్రీవియస్ ప్రాసెస్ లాగా మీరు బెనిఫిషియరీ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్ కాకుండా ఎంటర్ UPIని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఎంటర్ UPI సెలెక్ట్ చేసిన తర్వాత మీ UPID అండ్ అమౌంట్ ఎంటర్ చేసి డౌన్లో సెలెక్ట్ సర్వీస్ టైప్లో ట్యూషన్ ఫీజ్ ఆర్ కాలేజ్ ఫీజుని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ డౌన్లో ప్రొసీడ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్తో పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. UPIDతో మీరు ఓన్లీ 5,000 వరకు మాత్రమే విత్డ్రా చేయగలరు పర్ ట్రాన్సాక్షన్. అండ్ ఈ యాప్లో పర్ డేకి 1,47,000 వరకు క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డ్కి ఎడ్యుకేషన్ ఫీజుకి రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తే మీరు యూజ్ చేసిన కార్డ్ని బట్టి రివార్డ్ పాయింట్స్ కార్డ్ అయితే రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతాయి. సో మీకు స్టార్టింగ్లో 20 పైసకే అమౌంట్ విత్డ్రా చేయొచ్చు అని చెప్పాను. సో మీరు ఈ యాప్లో ఏ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మీకు 1% ఛార్జెస్ రిటర్న్ అవుతాయో ఆ కార్డ్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. బట్ మీరు స్లో ట్రాన్స్ఫర్ని అయితే సెలెక్ట్ చేయాలి. అప్పుడే మీకు 1% ఇంట్రెస్ట్ రిటర్న్ అవ్వి 20 పైసకే మీకు అమౌంట్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకే నేను 20 పైసకే అమౌంట్ విత్డ్రా చేయొచ్చు అని చెప్పాను. సో ఈ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్కి అమౌంట్ విత్డ్రా అవుతుందని చెప్పచ్చు. అండ్ మీరు ప్రీవియస్గా స్క్రీన్ పైన చూసిన కార్డ్స్లో మీకు ఎడ్యుకేషనల్ పేమెంట్స్కి 1% క్యాష్ బ్యాక్ ఆర్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని కార్డ్స్లో 1%కి ఈక్వల్గా రివార్డ్ పాయింట్స్ ఆర్ క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. కొన్ని కార్డ్స్లో 1% అండ్ 1% బిలో అండ్ అసలు ఎడ్యుకేషనల్ పేమెంట్స్కి రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేయని కార్డ్స్ కూడా ఉన్నాయి. సో అందుకే మీరు యూజ్ చేసే కార్డ్స్కి రివార్డ్ పాయింట్స్ ఆర్ క్యాష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ యాప్ని యూజ్ చేసి నేను చేసిన పేమెంట్స్ని అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసి అతి తక్కువ ఇంట్రెస్ట్కి అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.